శ్రీకాంత్ అన్న నువ్వు మధ్య కదా ముందర कैंडिडेट मिलाड़ू एक वाइस दो अब्राम भाई एक वाइस दो आवाज जय रोहित अन्न కిందికి పంపండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇప్పుడే వార్డు నెంబర్ 14లో మరి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ నుంచి మా అభ్యర్థిగా నిలబడ్డ అబ్రార్ లాలా అన్నీ తీసుకొని గల్లీ గల్లీ కూడా ఇక్కడ తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ విశేష స్పందన. బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు ఒక యువకునికి మంచి యువకునికి ఈరోజు సీట్ ఇచ్చిర్రు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినాం. 6 గ్యారంటీల పేరుతోని మాకు ఆశ చూపించి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు అనే కోపోగ్రస్తులై ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు ప్రజలందరూ ఒక్కటే మాట చెప్తున్నారు, మేము గల్లాలు బట్టి అడుగుతాం, మరి మాకు 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ఓటేయడానికి రండి అని చెప్పి మేము చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకుంటాం, మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మా బిడ్డ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మీ కౌన్సిలర్లను అందరినీ గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటే నినాదం చెప్తున్నారు తాండూరు ప్రాంతం మొత్తం కూడా. మరి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, మనని నమ్మించి ఆశ చూపించి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మరి 11వ తారీఖు రోజు మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా మీరు గెలిపించండి. తప్పకుండా మీకు తెలుసు గతంలో ఏ నాయకుడు దేని విధంగా మీ రోహిత్ రెడ్డి మీ బిడ్డ మీ తాండూరు బిడ్డ 1680 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత దౌర్భాగ్యులంటే జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా నిలిపివేసి మేము తెచ్చిన శాంక్షన్లన్నీ కూడా క్యాన్సిల్ చేసిర్రు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అది నా ఇంటి కోసం తెచ్చుకోలే, అది ప్రజల కోసం తెచ్చిన డబ్బు, అది ప్రజల కోసం తెచ్చిన అభివృద్ధి పనుల కోసం తెచ్చిన డబ్బు. మరి వాటిని క్యాన్సిల్ చేసిన పాపిస్టోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మరి తాండూరు మున్సిపల్ మనం కైవసం చేసుకోబోతా ఉన్నాం. మరి మున్సిపల్ చైర్మన్ నరసింహులు గారు అవ్వబోతున్నారు. మరి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి వార్డులో ఇప్పుడు 14వ వార్డులో కూడా ఏవేవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదం మా నాయకుల పైన, మా కార్యకర్తల మీద, మా పార్టీ పైన ఉండాలి. తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మేము వచ్చిన తర్వాత తాండూరు ప్రాంతాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పి మీకు తెలియజేస్తూ, తప్పకుండా మా కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కరణ పట్ల ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారని కూడా నేను తెలియజేస్తూ 11వ తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి మా అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మా మా తమ్ముడు అబ్రార్ లాలాని గెలిపించాలని చెప్పి నేను మీ అందరితో కూడా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.